ఆరోగ్యము. ప్రజలకు ఆరోగ్యమంటే జబ్బులు రాకపోవటము, శారీరక, మానసిక సమస్యలు లేకపోవటమే ఆరోగ్యమని ప్రపంచ ఆరోగ్య సంస్థ వారు తెలియజేశారు. ఈ రోజులలో మనకు వచ్చే వ్యాధులలో ఎక్కువ శాతం వరకు బాధ్యులము మనమే. ఆరోగ్యం బాగున్నప్పుడే అందము అనేది ఉంటుంది. ఆరోగ్యము చెడిన నాడు ఎంత బాగా అలంకరించుకున్నా అవి అందాన్ని ఇవ్వవు. కనుక ముందు ఆరోగ్యము తరువాతే సౌందర్య పోషణ అని మరచిపోవద్దు. ఈ సూత్రాలను ఊరికే తలంచుకునేదానికన్నా వాటిని ఆచరిస్తూ సమతుల్యమైన ఆహారము తీసుకుంటూ సాధ్యమైనంత వరకు కలుషిత ఆహారమునకు దూరంగా ఉంటూ ఆరోగ్యమును కాపాడుకోవాలి. మనము బాగానే తింటున్నాము కదా, ఈ జబ్బులకు కారణమేమిటి అని ఆలోచించేవారు ఎంతోమంది ఉంటారు. అయితే మనము తీసుకునే ఆహారములో పోషక ఆహార విలువ ఎంత ఉంది, వండేటప్పుడు ఎంత పోతుంది, రిఫైన్డ్ ఆహారం మంచిదేనా అనేది ఆలోచించాలి. కొంత అయినా వీటిని గురించి తెలుసుకోవాలి. ఆరోగ్యము పాడైన రోజు మనము ఎంత ధనవంతులమైన సుఖము ఉండదు. ఈ విషయం దృష్టిలో ఉంచుకొని మీ అందము, ఆరోగ్యము జాగ్రత్తగా కాపాడుకోవాలని కోరుతున్నాను. ఈ వీడియో మీకు నచ్చితే లైక్ చేసి, షేర్ చేసి, సబ్స్క్రైబ్ చేయండి.